పడతారు, 1,00,000 మంది ఏమో దే విల్ బి దే వాళ్ళేమో ఇవి చేస్తున్నారు సార్, వాళ్ళు ఈత చెట్లు ఎక్కే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 1,00,000 ఎవరైతే 1,50,000 ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ సార్. దాదాపుగా 250 మంది ప్రతి సంవత్సరం చెట్ల మీదకి వెళ్ళి పడటం, చనిపోవడం, అట్లాగే ఒక 300-400 మంది వాళ్ళకి పర్మనెంట్లీ ఇన్కేపాసిటేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంది. తక్షణ సహాయం కింద ప్రస్తుతానికి 25,000 చనిపోయిన వాళ్ళకి 15,000 ఏమో మనం దీనికి ఇస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి సార్, ఎంతమంది ఇప్పుడు ఇది చూస్తే సార్ ఇట్లా టోటల్గా ఇప్పటికీ 10 ఏళ్లలో 5,480 మంది, అందులో టెంపరీగా 2,677 మందికి టెంపరీ డిజేబుల్డ్, 1,974 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి లేవలేకుండా ఉన్నారు, 775 మంది చనిపోయారు. సో ఇది ఈ ప్రొఫెషన్లో జరుగుతుంది సార్. నెక్స్ట్. సో దీనికి సొల్యూషన్ కింద ఈ ఎక్విప్మెంట్ని ఇప్పుడున్న మోక్కే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు పూర్ణ విల్ ఎక్స్ప్లెయిన్ సార్, ఈ మౌంటైనరింగ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి వీళ్ళంతా కలిపి చేస్తున్న ఎఫర్ట్, వాటి బరువు ఎంతెంత ఆపుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. చెప్పండి. షీ ఈజ్ ది వరల్డ్స్ యంగెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అమ్మాయి సార్, ప్రపంచంలోనే యంగెస్ట్. సార్ ఇది క్యారబిన్నర్ వచ్చేసి 3,500 kgs అయితే వెయిట్ ఆపగలుగుతుంది సార్, అండ్ ఇది రోప్ వచ్చేసి 2,000 kgs ఆపుతుంది. అండ్ ఇది మనకి ఒక బెల్ట్ లాంటి సార్, మనకి ఏదైతే ముస్తాదు ఉంటుందో ముస్తాదు పైన మనం వేసుకోవాల్సి ఉంటుంది. ముస్తాదు పైన వేసుకున్న తర్వాత మనకి మెయిన్ లూప్ నుంచి ఈ తాడు అనేది మనం కట్టడం జరుగుతుంది సార్. ఒకవేళ వాళ్ళు చెట్టు నుంచి జారి పడిపోయినట్లయితే ఈ రోప్ అనేది దీనికి అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడే హ్యాంగ్ అవుతారు సార్. ఇది మనకి 2,500 kg వరకు ఇది ఆపుతుంది సార్. దీని సీట్ హార్నెస్ అంటారు సార్. ఇది 3,500 kgs ఆపుతుంది సార్. ఇది మీద మెయిన్ లోడ్ దీని మీదనే ఉంటుంది. సో దీనివల్ల ఇది అంతా ఇంపార్టెంట్ సార్. ఈ మెటీరియల్ ఎక్కడ కూడా మనం అటాచ్ చేస్తే ఇలా ఉంటుంది సార్. మీరు ఇక్కడ సో ఒకసారి అంతే సార్, రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ అంటే వాళ్ళకు భయపడుతున్నారు, కంఫర్ట్ లేదని దీనిలోనే యాడ్ చేశారు. దీనికి ఒక్కసారి పర్మనెంట్ సార్, ఇది ఒక్కసారి యాడ్ చేసేస్తే ఇది మళ్ళీ వాళ్ళు తీసుకోవడం ఉండదు. కేవలం వాళ్ళు తాటి చెట్టు ఎక్కేటప్పుడు ఈ క్లాంప్ కి ఇది తగిలించుకోవడమే, ఈ రోప్ ఇది తగిలించుకొని మళ్ళీ మన గుయ్యి కింద పడిపోకుండా. గుయ్యి కాలు నుంచి చాలా యాక్సిడెంట్స్ అలాగే జరుగుతున్నాయి సార్. చాలా మంది మోకున్నా కానీ గుయ్యి లేకపోతే కిందికి రాలేడు, అదే పెద్ద ప్రాబ్లం. సో గుయ్యి కూడా కింద పడిపోకుండా మనం ఈ స్ట్రాప్ అనేది గుయ్యి స్ట్రాప్ మన కాలుకు పెట్టేసుకుంటారు సార్. కాలుకు పెట్టేసుకోవడం వల్ల ఈ గుయ్యి అనేది జారిపోయినా కానీ మళ్ళీ తను కాలుతో తీసుకోగలుగుతాడు సార్. అట్లా చాలా మంది పైన ట్రయల్స్ చేసి ఇది అంతా ఫైనల్ గా ఈ అవుట్పుట్ వచ్చింది సార్. కనీసం 400 మందికి మా టీం అందరం కలిసి. ఎస్, అంటే చాలా మంది అప్పుడు అంటే దీని వెనకాల ఒక స్టోరీ ఉంది సార్. అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక అతను చనిపోతే సో అక్కడ అట్లా ఇన్స్పైర్ అయ్యి ఇది చేసాం అన్నట్టు. మౌంటైనియర్స్. అవును సార్, కంప్లీట్ బ్యాచ్, కంప్లీట్ మౌంటైనరింగ్ గేర్ మొత్తం కూడా మనం దీనిపైన ఎలా అప్లై చేస్తే మనం వర్క్ చేయగలుగుతాం అనేది చేయగలిగాం సార్. ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేయించాం సార్. నెక్స్ట్ స్లైడ్ లో ఐఐటి హైదరాబాద్, ఇది కూడా నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఈ రకంగా మౌంటైనరింగ్ దాన్ని చూసుకొని అది ఎట్లా ఆపుతుంది అనేది ఇక్కడ ఉంది సార్. క్లైంబింగ్ ఎట్లా ఉంది, ఫాల్ ఎట్లా అరెస్ట్ చేస్తుంది అనేది డిజైన్ ఉంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి టెస్ట్ చేసి దాని టెన్సైల్ స్ట్రెంత్ ఎంత, దాని బ్రేకింగ్ స్ట్రెంత్ ఎంత అంతా కూడా మోక్తో టెస్ట్ చేయించేసి దే గివెన్ ఏ సర్టిఫికేట్, ఎస్ ఇట్ విల్ అరెస్ట్ ది ఫాల్ అని ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్. సో ఇది ఐఐటి హైదరాబాద్ నుండి అట్లా మొత్తం కలిపి దే హావ్ గివెన్ ఏ ఎఫెక్టివ్నెస్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఒక 200-300 మందితో టెస్ట్ చేయించాము మధ్యలో రకరకాల టైంలో. సో దాని తర్వాతనే ఫీల్డ్ ట్రయల్స్ తర్వాత ఇట్ హస్ కమ్ సార్. నౌ యూ కెన్ సీ ది రెగ్యులర్ డెమోస్. తాడి చెట్టును ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తోన్న కల్లుగీత కార్మికులు ఎంతో చారిత్రక నేపథ్యమున్నవారు. చిన్న చిన్న పరికరాలతో ఎంత ఎత్తు చెట్టునైనా తమ వశం చేసుకోగలిగిన సామర్థ్యం వీరి సొంతం. అయితే వర్షాకాలంలో మోకు తడిసి జారడంతో ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. అందుకే గౌడన్నల జీవితానికి కాటమయ్య రక్షగా ఉండాలని భావించాం. గౌడ అన్నల జీవిత భద్రత కోసం
ఆధునిక పరికరాలను పరిచయం చేస్తున్నాం. చెట్టు ఎక్కే ప్రక్రియలో వారి పరికరాలకు సమపాళ్లుగా విలీనమయ్యే విధంగా మా సేఫ్టీ కిట్ రూపొందించబడింది. వారు వాడే పరికరాలకు అదనంగా మరికొన్ని పరికరాలను జత చేస్తున్నాం. సంప్రదాయ పద్ధతులను మార్చకుండా వారిని రక్షించడానికి, శక్తివంతం చేయడానికి, సురక్షితంగా, సమర్థవంతంగా, ఆత్మవిశ్వాసంతో చెట్టు ఎక్కడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 25 kN శక్తి ఉన్న మా సేఫ్టీ కిట్ సామర్థ్యాన్ని ఐఐటి హైదరాబాద్ వారు పరీక్షించి ధృవీకరించారు. ఆధునిక భద్రతా పరికరాలతో కల్లుగీత కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పిద్దాం.